సిబిఐ ఇచ్చిన రిపోర్టులో లడ్డూలో జంతువుల కొవ్వు ఉన్నట్టు చూపించగలరా అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. లడ్డూపై విష ప్రచారం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. లడ్డూ విషయమై చంద్రబాబులో పశ్చాత్తాపం కనబడడం లేదని అన్నారు. సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఇంకా బుకాయిస్తూనే ఉన్నారని ఆయన మండిపడ్డారు. ఏదైతే మీరు జంతువుల కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు మాంసము, ఫిష్ ఆయిల్ అని చెప్పారో అది లేదు అని చెప్పని మీరు నియమించిన సిబిఐ సిట్టు దాంట్లో ఇద్దరు అధికారులు మీ మనుషులే ఉంది. వాళ్లే నిర్ధారించినప్పుడు మీరు క్షమాపణ చెప్పాలా లేదా? క్షమాపణ చెప్పమంటే ఎదురుదాడి చేస్తారు మీరు. అంటే మీరు వెంకటేశ్వరం కంటే పెద్ద స్థాయిలో ఉన్నా అనుకుంటున్నారా? అంటే మీరు సుప్రీంకోర్టుని ధిక్కరించే విషయంలో మాట్లాడుతున్నారా? మీరు సుప్రీంకోర్టులో ఆధ్వర్యంలో నియమించిన సిట్టు సిబిఐ దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. దాంట్లో మీరన్న అంశానికి పూర్తిగా కూడా క్లారిటీ ఇచ్చారు. మీరు ఏదైతే యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు అన్నారో వాటికి పూర్తిగా క్లారిటీ ఉంది. దాంట్లో ఏం మీకు కనబడట్లేదా? మీకు మీ పక్కన అధికారులు లేరా చెప్పడానికి? తప్పనిసరిగా ఆ చార్ట్ షీట్లో వచ్చిన అంశాల ప్రకారం ఏదైతే గతంలో జంతు కొవ్వు, అది యానిమల్ ఫ్యాటు, మన ఫిష్ ఆయిల్, పంది కొవ్వు ఉందన్నారో డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ, ఇతర మంత్రులు కానీ వెంకటేశ్వర స్వామికి, హిందూ భక్తులకి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పని నేను డిమాండ్ చేస్తాను.